హాయ్ కన్నయ్య, ఈరోజు బప్పా కథ చెప్పుకుందాం, సరేనా? కన్నయ్య, నీకు సుబ్రహ్మణ్య స్వామి ఎవరో తెలుసా? తెలీదా? సరే అయితే నేను చెప్తాను. సుబ్రహ్మణ్య స్వామి అంటే బప్పా వాళ్ళ తమ్ముడు. నీకు నెమలి తెలుసు కదా, నెమలి ఆయన వాహనం. మరి బప్పా వాహనం ఏంటో తెలుసా? అవును, ఎలుక. శివాయ, పార్వతీమాత, బప్ప ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడుంటారో తెలుసా కన్నయ్య? కైలాసంలో ఉంటారు. ఒకరోజు వాళ్ళమ్మ పార్వతీమాత బప్పాని, సుబ్రహ్మణ్య స్వామిని ఇద్దరిని పిలిచి ఒక గేమ్ ఇస్తుంది. అదేంటంటే, ఈ కైలాసం చుట్టూ 3 ప్రదక్షిణాలు ఎవరైతే చేసి వస్తారో వాళ్ళకి నేను ఒక గిఫ్ట్ ఇస్తాను అంటుంది. అప్పుడు బప్పా ఇంకా సుబ్రహ్మణ్య స్వామి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అవునా, ఏం గిఫ్ట్ అమ్మా అని అడుగుతారు. అప్పుడు పార్వతీమాత చెప్తుంది, నేనిప్పుడు చెప్పను, మీలో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇస్తాను అని చెప్తుంది. సరే అమ్మా అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి వెంటనే నెమలి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయిపోతాడు. కానీ బప్పా మాత్రం అలానే కూర్చుంటాడు. ఎందుకంటే బప్పా అప్పుడే తింటాడు కదా, చాలా నిద్ర వస్తుంది బప్పాకి పాపం. ఏం చేద్దామని ఆలోచిస్తూ కూర్చుంటాడు. అప్పుడు బప్పాకి ఒక ఐడియా వస్తుంది. బప్పా చాలా ఇంటెలిజెంట్ కన్నయ్య, తెలుసా? నీలాగనే సేమ్. బప్పా త్వరగా లేచి వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ ప్రదక్షిణాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. బప్పా వెనకే ఎలుక కూడా ప్రదక్షిణాలు చేస్తుంది. పార్వతీమాతకు ఏం అర్థం కాదు బప్పా ఎందుకు ఇలా చేస్తున్నాడో. బప్పావి 3 ప్రదక్షిణాలు అయిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటాడు. ఈలోపు సుబ్రహ్మణ్య స్వామి కూడా వచ్చేస్తాడు. బప్పా, నువ్వు అప్పుడే వచ్చేసావా, ఎలా అని అడుగుతాడు సుబ్రహ్మణ్య స్వామి. పార్వతీమాత కూడా అడుగుతుంది, నువ్వు నా చుట్టూ ఎందుకు తిరిగావు బప్పా? అప్పుడు బప్పా చెప్తాడు, అమ్మ, నీ చుట్టూ నాన్న చుట్టూ తిరిగినా ఒకటే, కైలాసం చుట్టూ తిరిగినా ఒకటే కదమ్మా అని. అప్పుడు పార్వతీమాత బప్పా తెలివిని మెచ్చుకొని, అవును బప్పా, నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పి, నువ్వే గెలిచావు బప్పా అని చెప్తుంది. అప్పుడు బప్పా అడుగుతాడు, మరి నా గిఫ్ట్ ఏదమ్మా అని. పార్వతీమాత బప్పా కోసం చాలా లడ్డూలు చేసి తీసుకొస్తుంది. బప్పా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సుబ్రహ్మణ్య స్వామికి కూడా కొన్ని ఇస్తాడు తినమని. వాళ్ళు లడ్డూలు తిని ఆడుకోవడానికి వెళ్తారు. మరి మనమేం చేద్దాం కన్నయ్య? ఇప్పుడు బజ్జోని పొద్దున లేచి ఆడుకుందామా? సరేనా? గుడ్ నైట్.